పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇరాన్ వైపు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఆయన వారసుడు కొత్త సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీపై గురిపెట్టింది. ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదు, వెంబడించి అంతం చేస్తామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇరాన్ కీలక నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతుండటంతో టెహ్రాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. అసలు ఇరాన్ కొత్త నేత ఎక్కడున్నారు? ఇజ్రాయెల్ ఆపరేషన్ ఏ స్థాయిలో సాగుతుంది? ఇప్పుడు చూద్దాం. ముస్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ ఆయనపై నిరంతరం నిఘా ఉంచుతుంది. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనేది మిస్టరీగా మారినప్పటికీ ఐడిఎఫ్ ప్రతినిధి ఎఫీ డఫ్రిన్ మాత్రం ధీమాగా ఉన్నారు. ఆయన ఎక్కడ దాక్కున్నా మా దేశానికి ముప్పుగా మారిన ఎవరిని వదిలిపెట్టాం, మా టార్గెట్ ఎప్పటికీ మిస్ కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన దాడుల్లో ముస్తాబా గాయపడ్డారని, చికిత్స కోసం రహస్యంగా రష్యాకు వెళ్లారని వస్తున్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఇజ్రాయెల్ ఆడుతున్న సైకలాజికల్ వార్ అని, తమ నేతలు ప్రజలు మధ్య ఉన్నారని ఇరాన్ రాయబారి కాజం జలాలి పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కేవలం మాటలతో సరిపెట్టడం లేదు. తాజాగా ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీని ఇజ్రాయెల్ తన వైమానిక దాడిలో మట్టుబెట్టింది. టెహ్రాన్లోని ఒక నివాసంలో ఆయన ఉన్నప్పుడు 20 టన్నుల బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడిలో లారిజానీతో పాటు ఆయన కుమారుడు ముర్తజా సహాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇరాన్ బలమైన పారామిలిటరీ విభాగం బసీజీ మలేషియా అధిపతి జనరల్ గులాం రెజా సల్మానీని కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ పగ్గాలు చేపట్టిన ముస్తాబా ఖమేనీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అటు అమెరికా ఆంక్షలు, ఇటు ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో ఇరాన్ అస్తవ్యస్తంగా మారింది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్ డౌన్ అవ్వడం, ఆందోళనలు మిన్నంటడం వంటి పరిణామాలు ముస్తాబా నాయకత్వానికి సవాల్గా మారాయి. ఇజ్రాయెల్ దూకుడు చూస్తుంటే అతి త్వరలోనే ఇరాన్ టాప్ లీడర్షిప్ మొత్తాన్ని తుడిచిపెట్టేలా కనిపిస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబెట్టింది. ముస్తాబా ఖమేనీపై ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేస్తుందో, దానికి ఇరాన్ ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే ఈ వార్ చాలా దేశాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆర్థికంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు దాపురించాయి.